50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ప్లస్. కాంగ్రెస్ స్ట్రాటజీ దెబ్బతింది అంటే అది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చిన గ్యారెంటీలు వర్కౌట్ అయ్యాయని కర్ణాటకలో ఇచ్చారు, కర్ణాటకది వర్కౌట్ అయిందని తెలంగాణలో గ్యారెంటీ ఇచ్చారు, తెలంగాణలో వర్కౌట్ అయిందని అక్కడ కూడా 5 గ్యారెంటీలు ఇచ్చారు. కానీ ఈ గ్యారెంటీలు ఇక్కడ అమలు కాలేదు, ఇక్కడ కూడా చెయ్యరు అనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున బీజేపీ చేసింది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపించారు, ప్రచారం నిర్వహించారు. అంటే ఆ గ్యారెంటీలు వర్కౌట్ కాకపోవడానికి ఏమైనా కారణం ఉందా? అంటే వాస్తవానికి అక్కడ ఆల్రెడీ ఏక్నాథ్ షిండే నాయకత్వం ప్రభుత్వం 90,000 కోట్లతో స్కీమ్ అమలు చేస్తుంది 90,000 crores. అందువల్ల ఎంజాయ్ చేస్తున్న ప్రజలు ఉన్నారు. అందువల్ల మనకు వైఎస్ జగన్ అనుభవం ఉంది. అంటే 3 లక్షలు అన్నారు. ప్రజల కాన్ఫిడెన్స్, విశ్వాసం ముఖ్యమైతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు 2009లో రాజశేఖర రెడ్డి ఏ ప్రామిస్ చేయలేదు, గెలిచాడు. చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి 2,000 రూపాయలు ఇస్తాడు, ఆయన జనం ఒప్పుకోలే. కానీ 2024కి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి 2,74,000 కోట్లు లెక్కించాడు. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువిస్తాను, రివైజ్ ఎన్లార్జ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి నమ్మింది ఏంటంటే చంద్రబాబు నమ్మరు, నన్నే నమ్ముతారని. కానీ అల్టిమేట్గా ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మారు. అందువల్ల వెల్ఫేర్ స్కీమ్స్ ప్రతి కాంటెక్స్ట్లో ఉపయోగపడతాయా అంటే డిపెండ్. మీకు 2 రూపాయల కిలో బియ్యం లాంటి వెరీ పాపులర్ పథకాలు అమలు చేసిన ఎన్టీ రామారావు కూడా 89లో ఓడిపోయాడు. సో అందువల్ల కొన్ని పొలిటికల్ కాంటెక్స్ట్లో వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ప్రభావితం చేస్తాయన్నమాట నిజం. అని ప్రతిసారి గ్యారంటీలు పనిచేస్తాయని లేదు. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే బీజేపీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు కాంక్రీట్గా ఎక్కడెక్కడ ఏది గ్రాస్ రూట్స్లో ఏం చేయాలి, సోషల్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి, ప్రత్యర్థుల ఓటును ఎలా ఫ్రాగ్మెంట్ చేయాలి, తమ ఓటు ఎట్లా కన్సాలిడేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంటే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరిగాడు. అంటే 2007 లోక్సభ ఎన్నికల్లో అది ఉపయోగపడ్డది కదా, ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది కదా అని రాజ్యాంగం. అంటే ఒక స్ట్రాటజీ ఎప్పుడు పనిచేయదు. దిస్ ఈజ్ ఏ న్యూ ఏజ్. ఈ న్యూ ఏజ్లో ఎప్పుడు కొత్త స్ట్రాటజీస్తో రావాలి. సో కాంగ్రెస్ పార్టీ కానీ మహావికాస్ అఘాదీకి దేర్ వాజ్ నథింగ్ టు ఆఫర్. అందుకే మీరు అక్కడి నుంచి ప్రచారంలోకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నేను అడిగాను, వాళ్ళు ఈ రిజల్ట్స్ కన్నా ముందే చెప్పారు 2 రోజుల క్రితమే ఎన్డీఏనే గెలుస్తుంది చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ అంటే 200 అబౌవ్ వస్తాయని ఎవరు చెప్పలేదు, కానీ డెఫినెట్గా గెలుస్తారని చెప్పి. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ప్రజలు ఒక రకమైన స్టెబిలిటీ కూడా కోరుకున్నారు. అంటే ఇప్పుడు 2019 నుంచి 3 చీఫ్ మినిస్టర్లు మారారు. సో హౌ లాంగ్ ఇది ఈ కుక్కలు చెప్పిన విస్తార్ లాగా ఎందుకు ఉండాలి అని మీకు మహాయుద్ధికి అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే బీజేపీ ఒక పవర్ఫుల్ యాంకరింగ్ ఫోర్స్గా ఉన్నారు కనుక ఆ యాంకరింగ్ ఫోర్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే తెలంగాణలో గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి అక్కడ కూడా చేయరు అనే ఒక ప్రచారం ఏమైనా వర్కౌట్ అయిందని ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు మహారాష్ట్రలో గ్రామీణ తెలంగాణ ప్రాంతానికి కొంచెం బార్డర్లో ఉంటుంది. ఒకటి మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంత ఓటర్లు హిమాచల్ ప్రదేశ్ చూసి ఓట్లేస్తారు, హిమాచల్ ప్రదేశ్ అంటే తెలంగాణకు బార్డర్. తెలంగాణలో బార్డర్ నాగేశ్వర్ గారు ఇంతకు ముందు కూడా అనుకున్నాం కర్ణాటక విజయం, కర్ణాటక గ్యారెంటీలు తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపాయని కూడా గతంలో అనుకున్నాం మనం కొన్నిసార్లు. అది అట్లాంటప్పుడు తెలంగాణ కర్ణాటక 2 గెలుపులు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గ్యారంటీల వల్ల అక్కడ కర్ణాటక ఇంపాక్ట్ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో కాన్ఫిడెన్స్ పెంచడానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐక్యంగా పనిచేయడానికి, ఒక బలమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఒక రాష్ట్రం ఇంపాక్ట్ వెంటనే ఇంకో రాష్ట్రంలో ఉండదు. సో ఇక్కడ గ్యారంటీలు ఒక్కటే పనిచేస్తాయని కూడా చెప్పలేము. ఆ మాటకైతే కేసీఆర్ ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలు అమలు చేసింది. అయితే ఒకటి ఇక్కడ ఒక కంపారిజన్ మనకి ఇంట్రెస్టింగ్ కంపారిజన్. తెలంగాణలో కూడా కేసీఆర్ పైన ప్రధానమైన విమర్శ ఏంటంటే ఈయన ఎవరికి కలవడు, సో ఎవరికి పట్టించుకోరు, ఆ కుటుంబము యాక్సెసిబుల్ కాదు, అందులో హరీష్ రావు లాంటి వాళ్ళపైన ఒక పాజిటివ్ ఇమేజ్ ఉన్న ఓవరాల్గా కేసీఆర్ పైన. మీకు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకి అదే ఇమేజ్, ఈయన ఎవరికి కలవడు, ఠాక్రేలు ఎవరికి అందుబాటులో ఉండి. ఇందుకు భిన్నంగా ఏక్నాథ్ షిండే నేను కామన్ మ్యాన్ అని మొదలుపెట్టాను. ఇప్పుడు కామన్ మ్యాన్ అని చెప్పి ఇక్కడ సేమ్ మీకు కేసీఆర్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఏ స్ట్రాటజీ అయితే వాడాడు, గడీలు పగలగొడతాం, ప్రగతి భవన్లో దాక్కోవడం కాదు, ప్రజల్లోకి ఉంటుంది, ప్రజల వద్దకు పాలన, ప్రజాపాలన. రేవంత్ రెడ్డి కూడా జనంలో పెద్ద అంటే నాయకులతో జనంతో పెద్ద గెలవడానికి విమర్శ ఉంది. సమస్య అవుతుంది తప్ప ప్రతిపక్షంలో ఉన్న సమస్య కాదు.
సో బట్ మేజర్గా కేసీఆర్కు ఫస్ట్ టర్మ్లో యాక్సెసిబుల్గా ఉండే, సెకండ్ టర్మ్లో యాక్సెసిబుల్గా లేడు అనేది ఈవెన్ ఎమ్మెల్యేల నుంచి కూడా విమర్శించారు. అదే ఉద్ధవ్ ఠాక్రే, మీకు ఉద్ధవ్ ఠాక్రే కూడా అదే రకమైన సమస్య ఎదుర్కొన్నారు. అంటే అక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే ఇద్దరు ఎవరు శివసేనకు వారసులు అనే చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉన్న ఏక్నాథ్ షిండే, ప్రజలకు అందుబాటులో లేని వారసుడు ఉద్ధవ్ ఠాక్రే, ఇద్దరి మధ్య ఎంచుకోవాలన్నప్పుడు ఠాక్రే కుటుంబాల చేతిలో ఉన్నటువంటి శివసేన నీకు ఇవాళ ఏక్నాథ్ షిండే చేతికి వచ్చేసిన మామూలు విషయం కాదు. అది మీకు లోక్సభ ఎన్నికల్లో కూడా ఏక్నాథ్ షిండే వర్గం చాలా బలమైన గట్టి పోటీ ఇచ్చి ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో సమానంగా తెచ్చుకుంది. దాదాపు 1-2 తక్కువ. వీళ్ళకి 7 లోక్సభ సీట్స్, ఉద్ధవ్ ఠాక్రే 9 వచ్చాయి. అజిత్ పవార్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాడు కానీ ఏక్నాథ్ షిండే పోలే. సో ఏక్నాథ్ షిండే ప్రూవెన్. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంతమంది మన అకౌంట్లోకి తీసుకోము, వాళ్ళు ఏమున్నది అనుకుంటాం. మల్లికార్జున ఖర్గే అలాగే అనుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏముంది డబ్బర్ స్టాంప్ అని. కానీ ప్రూవెన్ టు బి అన్ అసెట్. కాంగ్రెస్ పార్టీకి ఈవెన్ ఒక రకమైన అసెట్గా మారిపోయాడు. సో ఏక్నాథ్ షిండే కూడా కూటమికి అసెట్గా మారిపోయాడు. సో అందువల్ల ఇలా ఒక్కొక్క ఫ్యాక్టరు ఈ మ్యాండేట్కు కారణమైంది. బట్ స్టిల్ మేజర్ దెబ్బ ఏంటంటే ఇండియా కూటమి ఆ కాన్ఫిడెన్స్ అయితే ప్రజలకు ఇవ్వలేకపోయింది. మా ఇతను ఓడించగలుగుతాం, ఒక ప్రత్యామ్నాయమైన బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఒక ముఖ్యమంత్రిని ఎవరు అనే పరిస్థితి కూడా లేదు. అయితే ఆ మాట మహాయుతిలో కూడా లేదు కదా, మహాయుతి కూడా చెప్పలేదు కదా అనొచ్చు. మహాయుతిలో చెప్పినా చెప్పకపోయినా దానికి బలమైన పార్టీ బీజేపీ ఉంది, బలమైన నాయకత్వం ఉంది కనుక అది ఇష్యూ కాలే. మీకు ఇక్కడికి వచ్చే వరకు అందరూ సమానలే. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, నానా పార్టీలు అందరూ ఎవరు మేము లీడర్లు అంటే మేము లీడర్లు. సో మీకు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే కానీ దేవేంద్ర ఫడ్నవీస్ కానీ ఆ పోటీ ఉన్న అల్టిమేట్గా ఓవరార్కింగ్గా బీజేపీ ఆల్ ఇండియా లీడర్షిప్ ఉంటుంది, మోడీ ఉంటాడు, అది పెద్ద సమస్య కాదు, సెటిల్ కాకూడదు నమ్మకం ప్రజలకు ఉండే.